వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. ఆయన రావాలి, ఒక ఊపు ఊపాలి, ఎవరి గోల వారిది వేదిక చాలా రేగిపోవాలన్నమాట. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఆయన గవర్నర్ అయిపోయారు, చెన్నైలో ఉండిపోయారు. రండి సార్ అంటే ప్రోటోకాల్, నో హా హూ అంటున్నారు. ఏం చేస్తామండి, ఒక్కసారి ఆయన గొంతు విందాం. శాటిలైట్ ఫోన్ కనెక్ట్ మీ టు శ్రీమాన్ రోసయ్య గారు, గవర్నర్ తమిళనాడు. హలో సార్ నమస్కారం సార్. నమస్కారం. యారప్ప పేసురదే? నేను సార్ కిషోర్ దాస్ని. కిషోర్ దాసు యారదే? సార్ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్. టీవీ 9 ఎవరి గోల వారిది, తెలుగు పాటలు, డాన్స్. ఎంత టీవీ 9 ఎంగిరికే ఎంత పాట జ్ఞాపకం ఇళ్ళే సార్ గుర్తుకు రావట్లేదా? అమీర్పేట భూములు, 150 కోట్ల రూపాయల స్కాములు. వదర్చి ఇది ఒప్పదాక Thank you, కిషోర్ sir. దాసు Thank నువ్వు ఉంటా. కిషోర్ దాసు అని అనకూడదా, దోశ రాలి. కిషోర్ అంటే ఎంతగాడు ఎవరని చెప్పి అనుకుంటున్నా. సరే ఎంతకి ఫోన్ చేసిన విషయం ఏమిటా? ఎలా ఉంది రాజ్భవన్ లో వైభోగం? తమిళనాడు మద్రాసు బాగుందా సార్? బాగుందా? నిజం చెప్పాలంటే జల పుట్టిన చోట వేడి నీళ్లు పోసుకున్నంత హాయిగా ఉంది. అయినా ఏపీలో ఎలా ఉంటున్నారా? ఆ గొడవలు, ఆ ధర్నాలు, ఆ సకల జిల్లు సమ్మెలు, రైలు పట్టాల మీద వండుకు తినడం, రాస్తా రోకోలు, అబ్బాబ్బాబ్బా ఎలా ఉంటున్నారా మీరంతా? అసలు అన్ని భరిస్తూ ఉంటున్నారంటే మీరంతా అసలు మనుషులా ఇంకేమన్నానా? అసలు ఏం తింటున్నారు, ఎలా పడుకుంటున్నారు? కరెంట్ లేదు, మన్ను లేదు, మశానం లేదు, బస్సులు లేవు, గిష్సులు లేవు. పోనీ రైలు ఎక్కుదావా అంటే ఎన్ని గంటల ఆలస్యం తెలియదు. అబ్బాబ్బా వెరీ బ్యాడ్. ఇక్కడ చూడు, హాయిగా తల మీద తడిగుడ్డ వేసుకుని, ఏసీ వేసుకుని, జయలలిత గారి సారథ్యంలో బ్రహ్మాండంగా తమిళనాడు స్టేట్లో ఉంటూ ఉన్నా. నిజం చెప్పాలంటే నా నెత్తి మీద పాలు పోసినట్టుందా? అవును సార్, యు ఆర్ లక్కీ సార్. అరే లక్కీ అని మెల్లిగా అంటావేట, చాలా లక్కీ. మరి అలాగే ఇప్పట్లో ఏపీ వచ్చేటువంటి ఆలోచన కూడా లేదు. నీకు ఇక టీవీ 9లో ఫోన్ ఫ్రీగా దొరికింది కదా అని చెప్పి నీ దగ్గర నెంబర్ ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి విసిగించబాకు. ఫోన్ పెట్టాయి ప్లీజ్, ఫోన్ పెట్టాయి. ఉంటాను సార్, నమస్కారం. రోసయ్య గారి పనే బాగుంది సార్, హాయిగా ఉన్నారు. ఈ టీవీ 9 వాళ్ళు లీవ్ ఇస్తే కాస్త సోమాలియాకైనా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. కానీ బాబు, ఆ అంబటి రాంబాబు గారు, జగన్ గారు ఎక్కడున్నారు చూడండి అయ్యా. సుకల్లేతో చావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే కానాలే చేశాను నేను నీ స్నేహంలో ప్రాణాలే రాజావు నీవు నా మోహంలో ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్లుగా వ్యర్థం చట్టం దే రాజ్యము సుక్కల్లేతో చావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. అదేంటి రాంబాబు గారు, జగన్ భజన చేసుకుని కాలక్షేపం చేసుకోక అనవసరంగా చిరంజీవి గారిని తోలనాడతారు? పెద్ద పిఆర్పి పార్టీ పెట్టి ఇదిగో ఇలా 2 చేతులు చాచి ఫోటోలకు పోజులిచ్చి అదేంటది సామాజిక న్యాయం చేస్తా అని చెప్పి బీరాలు పలికి ఇప్పుడు పోయిపోయి ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనమైనటువంటి పెద్ద మనిషి గురించి ఏం చెప్పినా తక్కువేనా? కోట్లు పెట్టి ఈయన గారి పార్టీలో టిక్కెట్లు కొనుక్కున్నటువంటి కోటీశ్వర్లంతా ఈ రోజున బెకార్లై రోడ్ల మీద తిరుగుతున్నారు. అందుకే చెప్తూ ఉన్నా, మా జగన్ గారు అందరినీ ఓదార్చినట్టు చిరంజీవి గారు వాళ్ళ బాధితులందరినీ ఓదార్చాలి. అసలు ఆయనకి ఇంకా రాజకీయాలపైన అవగాహన రాలేదు. మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి చులకన చేస్తా ఉన్నాడు. ఇదిగో మా జగన్ గారిని ఏమన్నా చులకనగా మాట్లాడితే ఆయన ఊరుకున్నా నేను ఊరుకునేమనుకున్నారో కబడ్డా చిరు హోజావు షురు. ఆయి బాజాలకే భజంత్రులకే బెదిరే తత్వం కాదు నాది. అసలే చిరంజీవి అంటే మజాకా కాదని వాళ్ళకి ముందు తెలుస్తుంది. ఏమిటి, నాకు పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నానా?
అవునండి, మీకే పెద్ద పరిజ్ఞానం ఉండి మరి మాట్లాడుతున్నారు. కిరణ్ సార్ కానీ పడగొడతా ఉన్నారు. ఏది తమ్ముడే పడగొట్టు చూద్దాం, కమా రండి. ఇగో మీరు ఆగండి చిరంజీవి గారు, ఇంకా వాళ్ళే కాదు ఎవరు గుడక పడగొట్టేదానికి లేదు, ఇంకా ఆగండి ప్లీజ్. అది కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళకి దమ్ముంటే పడగొట్టమనండి. తొడగొట్టి నిలబెట్టడానికి నేనున్నాను కదా. ఆయన చూడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఓదార్పు యాత్రల పేరుతో రాష్ట్రం అంతా తిరిగి ప్రజల్ని కలిసి మమేకం అయ్యి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఏదో పెద్ద సాధిద్దామని చెప్పి అనుకుంటున్నా ఉంటావు. ఏ క్షణం అయినా సరే మేము కూడా ఎన్నికలకి సిద్ధం. అప్పుడు చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపం. ఆగండి సార్, ప్రతిదానికి సినిమా లెవెల్లో రెచ్చిపోతారు. అంత సీన్ లేదు ఇక్కడ. జగన్ గారు కాస్త గురి మార్చినట్టున్నారు. సోనియా గాంధీని వదిలేసి టీడీపీ మీద ఎక్కువ పెట్టినట్టుంది. ఏంటి సార్ సంగతి, ఏమైనా మిలాకత? ఏం మాట్లాడుతున్నావు? పేగులు తీసి మెడలో వేసుకుంటావు అనుకుంటావు? అబ్బచా, మా జగన్మోహన్ రెడ్డికి డబల్ గేమ్ ఆడేంత కర్మేం పట్టలేదు. నువ్వు అగంపతి, నేను మాట్లాడతా కదా. వాగు బాసు నీకేం తెలీదు. ఒక్కసారి మాటిస్తే మనవు తిప్పే రకం నువ్వు కాదు కదా. మరి ఇదేమిటి? సోనియా మీద మేము దూకుడు తగ్గించలేదు ఏమనుకుంటావు నువ్వు? అటో ఇటో తాడో పేడో తేలే వరకు వదిలే ప్రసక్తి కూడా లేదు. నువ్వు అగంపతి ఆగు, నేను మాట్లాడతాగా. వాగు బాసు నీకేం తెలీదు. అసలు నీకు మాట్లాడడం చేత కాదు. నీ తరపున మాట్లాడడానికి నేనున్నాను కదా. నువ్వు ఆగు, నేను నోరేసుకుని పడతా. ఏమనుకుంటావా కిషోర్ దాసు? పిచ్చ పిచ్చగా మాట్లాడద్దు. నీ అంతే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుస్తా. నేను ఆగమన్నాగా, నాకు నోరుందిగా, నేను మాట్లాడతా. నువ్వు అగంపతి. అడ్డే అదేం కాదు దాసు, మనం హైవే మీద వెళ్తుంటే ఒక్కోసారి స్పీడ్ 80 దాటుతాం, 100 దాటుతాం, 120 దాటుతాం. అలాంటప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్ తగిలినప్పుడు ఏం చేస్తాం? కొంచెం స్లో అవుతాం కదా. ఎక్కడైనా రోడ్డు బాగోలేదనుకో సైడ్ రోడ్లో వెళ్తాం కదా. ఆ రకంగా రూటు మారుస్తాం, మళ్ళీ మెల్లగా హైవే మీదకి వెళ్తాం. ఇది అంతే తప్ప వెనక్కి తగ్గటం కాదు. ఒకరి దయాదాక్షణాల మీద ఆధారపడడం అంతకన్నా కాదు. సోనియాకి స్నేహాస్తం అందించటం కాదు. మా ప్రణాళికలు మాకున్నాయి అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఓకే ఓకే, స్పీడ్ బ్రేకర్ అహెడ్ కాబట్టి స్లో అయ్యాని అంటారు, అంతేగాని వేరే సిగ్నల్స్ లేవు. స్పీడ్గా మనం తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.